అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ఆర్&బి బంగ్లాలో శనివారం వైఎస్సార్సీపీ ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా అధ్యక్షురాలు బిందె వరలక్ష్మి, ఎస్సీ సెల్ కన్వీనర్లు మల్లికార్జున, కౌన్సిలర్ వరదరాజులు, జిల్లా నాయకులు కెఎం రంగనాయకులు, మున్సిపల్ విభాగం ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరిపై అత్యాచారం జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంశాఖామంత్రి అనిత పట్టించుకోవడం లేదన్నారు. అత్యాచారాలను, అరాచకాలను ప్రశ్నించే వైఎస్సార్సీపీ నాయకుల గొంతులు నొక్కడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి సునకానందం పొందుతున్నారని విమర్శించారు. 14 మంది మృగాల చేతిలో అత్యాచారానికి గురైన 7 గుర్రాలపల్లికు చెందిన మైనర్ బాలికకు న్యాయం చేసే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని డిమాండ్ చేస్తూ కూటమి నాయకుల బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజా కోర్టులోనే తెలుసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుత్తి టౌన్ మండల కన్వీనర్ కప్పలబండ మధుసూదన్ రెడ్డి, గంగరాజు, రాష్ట్ర నాయకులు సివి రంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు సుభాష్ రెడ్డి, గురుప్రసాద్ యాదవ్, రంగస్వామి, కౌన్సిలర్ వాల్మీకి శివరాం, యువ నాయకుడు మహమ్మద్ షఫీ, ఎస్సీ సెల్ కన్వీనర్లు మల్లికార్జున, బేతపల్లి ఆంజనేయులు, సెన్ సెల్ కన్వీనర్లు విజయ్ కుమార్, లాల్ నాయక్, కౌన్సిలర్ నరేష్, రంగస్వామి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సోదరులన్న చెప్పిన విధంగానే గత అనంతపురం జిల్లాలో తర్మై అమ్మాయికి జరిగినటువంటి సంఘటన తర్వాత మరొకటి రామగిరి మండలం ఏడుగురాలపల్లెలో ఒక సంఘటన వెలుగు చూసింది. 14 ఏళ్ల అమ్మాయి మైనర్ బాలిక, గిరిజన అంటే దళిత అని కులం పక్కన పెడితే ఈ భూమండలం మీద జన్మించినటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని నిర్బంధించి సామూహిక అత్యాచారం చేసి ఒక గర్భిణి అని తెలిసిన తర్వాత సంఘటన వెలుగులో వచ్చినాక కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గత నిన్న మొన్న రోజుల వరకు అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా కనీసం అమ్మాయి ప్రసవన చెందింది చూసి పరామర్శిస్తామన్నా కూడా పోలీసులు అడ్డగించి వాళ్ళని ఇంటి వరకే నిర్బంధించడం జరిగింది. ఈరోజు ఒకటే అడుగుతున్నాం కూటమి ప్రభుత్వాన్ని, మీరు ఎంతసేపు ప్రజల రక్షణ వదిలేసి, ప్రజల సంక్షేమాన్ని వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో ఎంతసేపు ముఖ్య నేతల మీద అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు పెట్టినటువంటి ఇంట్రెస్ట్ని మరి ఆ మహిళల మీద రక్షణ కోసం ఎందుకు పెట్టడం లేదని ఈరోజు ఒక మహిళగా మీకు అడుగుతున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో దిశ యాప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దిశ యాప్లో కూడా అనేక మంది మహిళా పోలీసులని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మహిళలు ఎంతో ధైర్యంగా బయటికి వచ్చి ఉద్యోగాలు చేసేవాళ్ళు, మరియు చదువు ఉద్యోగాలు విదేశాలకు వెళ్ళి కూడా పెట్టినటువంటి పథకాల ద్వారా చదువుకుని వెళ్ళేవారు. కనీసం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపు 14 నెలలు అవుతుంది. ముచ్చుమరి సంఘటన దగ్గర నుంచి ఈ రోజు వరకు 14 ఏళ్ల మైనర్ బాలిక సంఘటన వరకు ఈరోజు కోకళ్ళలో చూస్తున్నాం. మహిళలకు రక్షణే లేకుండా పోతుంది. ఈరోజు ఎక్కడైనా ఏమన్నా జరిగితే హోంమంత్రి గారు అయితేనేమి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితేనేమి, సీఎం చంద్రబాబు నో వాయిస్, ఎక్కడ వాళ్ళ గొంతుకే వినిపించదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి శ్రేణుల మీద, కార్యకర్తల మీద మరియు ముఖ్య నేతల మీద, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడాలంటే హోంమంత్రి గారు ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడమే సరిపోతుంది. అమ్మా, నీకు ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారు పదవినిచ్చింది ఎందుకు? రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు రక్షించాలనేసే మీకు ఆ పదవినిచ్చింది. కానీ నువ్వు రక్షణ వదిలేసి ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు మోపడమే జరిగింది. ఇలాగే కొనసాగుతూ పోతే మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు. మహిళలంతా కూడా మేమంతా రాబోయే ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటూ తిరిగి మేము మహిళల రక్షణ కావాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని చెప్తాము. ఈరోజు 14 ఏళ్ల బాలికకు న్యాయం జరగాలి, పుట్టిన బిడ్డకి న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి కూడా న్యాయం జరగాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి, కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలని ఈ గంటాపరంగా మేము తెలియజేస్తున్నాం. జై జగన్. మండలము, రూరల్, అర్బన్ ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులకి, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లకి, అలాగే కార్యకర్తలకి నా ప్రత్యేక ధన్యవాదాలు. యాక్చువల్గా ఇది అనంతపురం జిల్లాలో జరిగిన సంఘటన అనేది అందరికీ తెలిసిందే.
కానీ ఏడుగురాలపల్లిలో అంటే ఈ సంఘటన అంటే ఎస్సీ ఎస్టీ అంటే ఎస్పెషలీ కుల వివక్షత అనేది ఎక్కువ జరుగుతూ ఉంది. దానిపైన అగ్రవర్ణాల వాళ్ళు అంటే అగ్ర కులాల వాళ్ళు చేసే ఆ సంఘటన బట్టి ఆ అమ్మాయికి అంటే దాదాపు 14 మంది సామూహిక అత్యాచారం జరగడం జరిగిందనమాట. ఆ 14 మంది ఎంతమంది అరెస్ట్ అయినారో కూడా మనకి ఇంతవరకు తెలియదు. దానిపైన ఎటువంటి కూడా మనకి సమాచారం అనేది లేదు. కానీ ఆ అమ్మాయి అయితే అమ్మాయి అయితే ఖచ్చితంగా ఒక మగబిడ్డను అయితే జన్మించింది. కానీ దానిపైన కూడా మనం అయితే చేస్తున్న నిరసన అనేది జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ విస్తృతంగా చేస్తున్న యొక్క నిరసనని వారు కూటమి ప్రభుత్వం వారు ఎక్స్పెషల్లీ దానిపైన ఫోకస్ చేసి వారిని ఎక్కడెక్కడ హౌస్ అరెస్టులు కానీ చేయకోకుండా నిరసన చేయకుండా ఆపేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అలాగే ఆ అమ్మాయి విషయంలో అది జరిగిన విషయంలో వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం ఖచ్చితంగా వారిపైన చిత్తశుద్ధితో పనిచేయాలని, అలాగే ఆ జన్మించిన అబ్బాయి పట్ల కానీ ఆ మైనర్ అంటే 14 ఏళ్ళ ఆ అమ్మాయి పట్ల కానీ ఖచ్చితంగా న్యాయం చేసేలా చేసిన విస్తృత అనే నిరసన అనేటివి ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటాయి. కానీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని అబ్జర్వ్ చేసి వారి యొక్క కుటుంబ పోషణ ఎలా జరుగుతుందనే విషయాన్ని కూడా పక్కన చూసుకోకుండా ఇలా చేస్తున్నారు. దయచేసి దీనిపైన ప్రభుత్వం అనేది సహకరించి వారి కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలని మా యొక్క డిమాండ్ వైఎస్ఆర్సీపీ తరఫున. అలాగే నేను ఇంతకుముందు ఇప్పుడు అబ్జర్వ్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్లో ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల పైన ఎస్పెషల్లీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఇంటర్ కానీ 10th కానీ 9th స్టాండర్డ్ పీపుల్ కానీ కొంతమంది సెంట్రల్ స్కూల్లో చదువుతున్నారు, కొంతమంది వచ్చేసి గవర్నమెంట్ సంబంధిత లైక్ సాంఘిక ఎడ్యుకేషన్ పరంగా చేస్తున్నారు. దాంట్లో కొంతమందికి నేను అబ్జర్వ్ చేసిన విషయం అంటే కొంతమందికి రూరల్లో కానీ అర్బన్లో కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్పెషల్లీ నేను అబ్జర్వ్ చేసినది అయితే కొంతమందికి 6,000 పైన, కొంతమందికి 8,000 పైన, కొంతమందికి 9,000 పైన. అది కూడా అమ్మఒడి. అది మన భాషలో మన ప్రభుత్వంలో అమ్మఒడి అంటాం, కానీ వీళ్ళ కూటమి ప్రభుత్వంలో దాన్ని అమ్మఒడిని కాస్త తల్లికి వందనం చేసినారు. ఆ తల్లికి వందనం అనేది కూడా వాళ్ళు ఏం చేసినారంటే పూర్తి స్థాయిలో ఎవరికైతే ఇవ్వలేదనేది నా భావన, నేను అబ్జర్వ్. ఇది ఇంకోటి వాళ్ళైతే సుపరిపాలన పేరుతో వాళ్ళు గడప తగ్గినప్పుడు ఇవన్నీ బయటపడుతున్నాయి అన్నమాట విషయాలు. అలాగే ఈ విషయం పైన కూడా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇక్కడ అడిగినప్పుడు కానీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఏం చెప్తున్నాడంటే ఎస్టీ ఎస్సీ వాళ్ళు అనేది వాళ్ళకి సెంట్రల్ స్కీమ్ అనేది అది తల్లికి వందనం సెంట్రల్ స్కీమ్ గా పరిగణించి వాళ్ళకు కొంత అమౌంట్ అనేది సెంట్రల్ అనేది ఇస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అది ఎంత మాత్రమూ కాదు. గత ప్రభుత్వాన్ని మనం చూసుకున్నప్పుడు మన ప్రభుత్వంలో అలాంటి రిస్ట్రిక్షన్స్ అనేటివి ఏమీ లేవు. అందరికీ సమానంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సమానంగా అమ్మక ఒడి అనేది అందరికీ ఇచ్చినాడు. దీంట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కానీ ఇక్కడికి వచ్చేపాటికి సెంట్రల్ స్కీమ్లో నుంచి కొంత అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన అమౌంట్ వాళ్ళకేసి స్టేట్ గవర్నమెంట్ అనేది కొంత భాగం ఇక్కడ వస్తుంది. ఇది కాదు, ఖచ్చితంగా ఇది సెంట్రల్ స్కీమ్ అయితే కాదు. ఇది ఖచ్చితంగా స్టేట్ స్కీమ్ గానీ పరిగణించి ఎవరికైతే దీంట్లో భాగస్తులు ఎవరైతే దీంట్లో నష్టపోయినారో వాళ్ళు ఖచ్చితంగా అన్ని విధాలుగా వాళ్ళకి సాయం చేయాలని, అలాగే తల్లికి వందన ప్రతి ఒక్కరికి ఏదైతే వాళ్ళు చెప్పారో 15,000 ఖచ్చితంగా వాళ్ళు అమలు చేయాలని, కొంతమందికి మాత్రమే అలా పడింది వాళ్ళకి ఖచ్చితంగా పరిగణన తీసుకుని తప్పకుండా న్యాయం చేస్తారని. ఇలాంటి వారు దాదాపు మన రాష్ట్రంలో 3,93,000 మంది ఉన్నారు. వాళ్ళకి సరిగ్గా అందని అంటే ఆ రోజు హామీ ఇచ్చే ముందర ఆలోచించలేనప్పుడు హామీ ఇచ్చిన తర్వాత ఈరోజు చేయలేమంటే ఇది ఖచ్చితంగా ఇది ఒక ప్రభుత్వం యొక్క దీన్ని ఏమంటారు నిరంకుశంగా వైఫల్యము, అలాగే నిరంకుశ పాలనని మాత్రము ఖచ్చితంగా తీసుకుంటూ ఈ ఏడుగురాలపల్లి సంఘటన మాత్రం ఖచ్చితంగా పరిగణన తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దీన్ని ఖచ్చితంగా చిత్తశుద్ధితో పనిచేసి వారు ఖచ్చితంగా వారి కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా మా తరపున అంటే మా పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం. అందరికీ నా ధన్యవాదాలు.